టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సంజు శాంసన్ జాక్పాట్ కొట్టాడు. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్లో దారుణంగా విఫలమవడంతో ప్రపంచ కప్ మ్యాచ్లు ఆడే సువర్ణావకాశాన్ని కోల్పోయిన అతడు అనూహ్యంగా ప్లేయింగ్ 11లోకి వచ్చేలా ఉన్నాడు. ఫిబ్రవరి 12న నమీబియాతో జరగబోయే మ్యాచ్లో సంజు ఆడటం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. రెగ్యులర్ ఓపెనర్ అభిషేక్ శర్మ గత కొన్ని రోజులుగా కడుపు సమస్యతో బాధపడుతుండటం సంజుకి కలిసొచ్చేలా ఉంది. నమీబియాతో మ్యాచ్ సమయానికి అభిషేక్ అందుబాటులో ఉండటం కష్టమేనని టీమిండియా అసిస్టెంట్ కోచ్ చెప్పారు. నిన్న అతను టీమిండియాతో మాట్లాడుతూ అభిషేక్ సహా మిగతా కీలక ఆటగాళ్లకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. అభిషేక్ కడుపు నొప్పి సమస్యతో బాధపడుతూ ఇంకా జట్టుతో కలవలేదని, నమీబియా మ్యాచ్కు అతను అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువని చెప్పాడు. అభిషేక్ గైర్హాజరులో సంజు శాంసన్కు అవకాశం రావచ్చని పరోక్షంగా వెల్లడించారు. ఒకవేళ సంజు తుది జట్టులోకి వస్తే ఇషాన్ కిషన్తో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడు. బుమ్రా, వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉండే విషయంపై కూడా అప్డేట్ ఇచ్చాడు. బుమ్రా జ్వరంతో తొలి మ్యాచ్ మిస్ అయినా ఇప్పుడు పూర్తిగా ఫిట్ అయ్యున్నాడని, ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడని, నమీబియాపై ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని వెల్లడించాడు. వాషింగ్టన్ సుందర్ కూడా రిప్ ఫ్రాక్చర్ నుంచి కోలుకొని జట్టులో చేరాడని తెలిపాడు. సుందర్ అందుబాటులోకి వస్తే ఎవరిపై వేటు పడుతుందనే విషయంపై మాత్రం డస్కటే స్పష్టత ఇవ్వలేదు. ఇదే సందర్భంగా డస్కటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్పై కూడా స్పందించాడు. పాక్తో మ్యాచ్ ఎప్పుడు ఆసక్తికరంగా ఉంటుందని అన్నాడు. పాక్ తమ మనసును మార్చుకొని భారత్తో ఆడేందుకు సిద్ధమవటం మంచి పరిణామని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ ప్రత్యేకంగా ఉండబోతుందని తెలిపాడు. కాగా బుమ్రా, సుందర్ అందుబాటులోకి వస్తే ఎవరిని తప్పిస్తారని ఆసక్తికరంగా మారింది. సిరాజ్ స్థానంలో బుమ్రా వచ్చినా సుందర్ కోసం ఎవరిని తప్పిస్తారని చర్చనీయాంశమైంది. అవకాశాలను పరిశీలిస్తే అక్షర్ పటేల్ స్థానంలో సుందర్ తుది జట్టులోకి రావచ్చు. అభిషేక్ అందుబాటులోకి రాక సంజు శాంసన్కు అవకాశం వస్తే నమీబియాతో మ్యాచ్కు భారత్ తుది జట్టు ఇలా ఉండవచ్చు. ఇషాన్ కిషన్, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా రావచ్చని అంచనా.